నేను చేసిన మిర్చి బజ్జికి 10/10 ఇచ్చుకుంటా, అంత బాగా వస్తది. ఎప్పుడు చేసినా కూడా ఎలా ప్రిపేర్ చేశానో చూపించేస్తా. ఒక బౌల్ లో కొంచెం చింతపండు రసం తీసుకోవాలి. కొంచెం కొంచెంగా ఉప్పు, కారం, శనగపిండి, వాము యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా థిక్ పేస్ట్ రావాలి. ఇప్పుడు బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. ఇంతకన్నా చిన్నగా ఉంటాయి, అవి ప్రిఫర్ చేస్తే బెస్ట్. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్ని స్పూన్ తో తీసేయాలి. చేస్తున్నప్పుడు ఒక మెమరీ గుర్తొచ్చింది. టైం చేస్తున్నప్పుడు తెలియక చేతితోటే తీసేసా. ఇంకా ఆ రోజంతా చుక్కలు కనిపించాయి నాకు. మాటల్లోనే మిరపకాయలు అన్నిటికి పేస్ట్ పెట్టేసి రెడీ ఉంచుకున్నా. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. 2 కప్స్ శనగపిండికి 1 కప్ రైస్. కొంచెంగా ఉప్పు, పసుపు, కారం, వాము, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెమే వంట సోడా యాడ్ చేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయల్ని డిప్ చేసి ఆయిల్ లో ఫ్రై చేయాలి, మీడియం ఫ్లేమ్ లోనే. అంతే, మంచి కలర్ వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే. జీలు మాత్రం చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇందులోకి పీనట్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పీనట్స్, నిమ్మకాయ యాడ్ చేసి తింటే టేస్ట్ వేరే లెవెల్. అసలు కొంచెం శ్రమతో కూడిన పని, కానీ బయట ఒకటి తింటే ఇక్కడ 4 తినొచ్చు, అంత బాగుంది మరి.